నమస్తే, వెల్కమ్ టు లైఫ్ లైన్. మెడ నొప్పి, నడుము నొప్పి, సయాటికా వీటన్నింటికీ కూడా ఆయుర్వేదంలో ట్రీట్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి? సర్జరీ లేకుండా చికిత్స చేసి తగ్గించడం సాధ్యమేనా? దీని గురించి మనతో మాట్లాడడానికి డాక్టర్ వర్ధన్ గారు మనతో పాటు ఉన్నారు. వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్ నుంచి. నమస్తే అండి. నమస్తే అండి. వెల్కమ్ టు ఆ స్టూడియో. థ్యాంక్ యూ. వర్ధన్ గారు, ఆయుర్వేదంలో చాలా రకాలుగా తగ్గిస్తారు కొన్ని జబ్బులు కానివ్వండి, వ్యాధులు కానివ్వండి, నొప్పులు కానివ్వండి. కానీ మెడ నొప్పి, నడుము నొప్పి, సయాటిక్ ఇవి సాధారణంగా నార్మల్గానే ట్యాబ్లెట్స్ వాడితే తగ్గవు, చాలా టైం పడుతుంది, లాంగ్ ప్రాసెస్ అంటారు. సో ఆయుర్వేదంలో ఎలా ఉంటుంది అసలు? ఒకటండి, అంటే ఒక చిన్న కొటేషన్ చెప్తాను. ద బెస్ట్ సర్జరీ యూ ఎవర్ నీడ్ ఇట్ ఈజ్ ద వన్ యూ నెవర్ నీడ్ ఇట్ అని అర్థం. అంటే మన బెస్ట్ స్పైన్ సర్జరీ అని మన స్పైనల్ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చాక స్పైనల్ సర్జరీల కోసం పరిగెత్తుతూ ఉంటాం. అలాంటి సిచ్యువేషన్లో మీకు నిజంగా బెస్ట్ సర్జరీ అంటే ఏంటి అంటే అసలు మీకు అవసరపడని స్పైన్ సర్జరీ. అంటే ఈరోజు కనుక ప్రొటెక్ట్ యువర్ స్పైన్ టుడే టు బీ ఫ్రీ ఫ్రమ్ సర్జరీస్ టుమారో అంటారు. అంటే ఈరోజు కనుక మన స్పైన్ని కాపాడుకోగలిగితే రేపొద్దున స్పైనల్ సర్జరీస్ దాకా వెళ్ళాల్సిన అగత్యం రాకుండా ఉంటుంది. ఇప్పుడు మీరు అడిగినట్టు అసలు నార్మల్గా ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అనే టాపిక్లోకి మనం మాట్లాడినప్పుడు మన ఓవరాల్ వెల్బీయింగ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి అంటే మన మొబైల్ యూసేజెస్ ఎక్కువ అవుతున్నాయి. అట్ ద సేమ్ టైం కూర్చునే విధానాలు, నిలబడే విధానాలు, పడుకునే విధానాలు మారిపోతున్నాయి. మనము ఓవర్ స్ట్రెయిన్ అవుతున్నాము, స్ట్రెస్ కూడా ఎక్కువగా తీసుకుంటున్నాము. ఇవన్నీ తీసుకోవడం వల్ల స్పైన్ మీద ఎక్స్ట్రా ప్రెషర్ పడడం వల్ల మనకి స్పైనల్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. ఇది రాగానే ఏం చేస్తారు అందరూ అని అంటే అప్పటి వరకు తాత్కాలికంగా తగ్గించుకోవడానికి ఒక పెయిన్ కిల్లర్ లాంటిది వేసుకుంటారు. అది వేసుకోగానే మనకు నొప్పి తగ్గిపోయిందనే భ్రమలో ఉండిపోతారు, లేదా మనము నమ్మకంతో ఉంటారు ఏంటంటే ఈ రోజుకి నాకు తగ్గిపోయింది అని. కానీ లోపల అది ఎంత డ్యామేజ్ చేస్తుంది, ఇతర సిస్టమ్స్ మీద ఎంత ప్రభావం పడుతుంది అనేది మనం ఆలోచించాం. మనకు కావాల్సింది ఈరోజు పొద్దున్నే లేచామా, మన పనులు మనం చేసుకున్నామా అనే వరకు మాత్రమే ఆలోచిస్తాం. అలాంటి సిచ్యువేషన్స్లో ఇది కాస్త ఎక్కడి దాకా వెళ్తుందంటే స్పైనల్ సర్జరీస్ దాకా వెళ్తుంది. అంటే చిన్నగా స్టార్ట్ అయిన లక్షణం సింపుల్ డైట్ మేనేజ్మెంట్తో తగ్గిపోయే లక్షణం, లేదా ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్తో తగ్గిపోయే లక్షణం అది కాస్త రోగంగా మారుతుంది. రోగంగా మారింది రోగ సమూహంగా మారుతుంది. అది కాస్త కాంప్లికేటెడ్ స్టేజ్లోకి వెళ్తుంది. డిస్క్ ప్రాబ్లమ్స్ దాకా వెళ్తుంది. దాని తర్వాత స్పైనల్ కార్డ్ కంప్రెషన్ దాకా వెళ్తుంది. అక్కడి దాకా వెళ్ళాక కంపల్సరీ మీరు ఎక్కడికి వెళ్ళినా సర్జరీ అనే చెప్తారు. సో అలాంటి సిచ్యువేషన్స్లో కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్, ఎర్లీ ఫోర్త్ స్టేజెస్లో కూడా మా దగ్గరికి వచ్చిన వాళ్ళకి సర్జరీలు లేకుండా ట్రీట్మెంట్స్ ఇచ్చాం. ఇప్పటి వరకు 10 లక్షల మంది బ్యాక్ పెయిన్ పేషెంట్స్తో బాధపడే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చాము. 4 లక్షలకు పైగా స్పైనల్ సర్జరీ స్పెషల్లీ మేము అవాయిడ్ చేయగలిగాం. ఇది మా ట్రాక్ రికార్డ్. అందుకనే మా దగ్గరికి పేషెంట్స్ వస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఆయుర్వేదం అనగానే ఫుడ్లో చేంజెస్ చేయాలంటారు, వాళ్ళు ఇచ్చే రొటీన్ ఫాలో అవ్వాలంటారు, అది చాలా కష్టంగా ఉంటుంది అని అంటారు. కమింగ్ టు ఇప్పుడు మెడ నొప్పి దగ్గరికి వద్దాం ఫస్ట్ మనం. దానికి సంబంధించి ట్రీట్మెంట్ అసలు ఏ విధంగా ఉంటుంది, ప్రాసెస్ ఎలా ఉంటుంది మీ దగ్గర? సరే, మీరు అడిగిన 2 క్వశ్చన్స్లకి నేను ఫస్ట్ క్వశ్చన్ అన్నట్టుగా తీసుకొని లేటుగా తగ్గుతుంది, డైట్ పాటించాలి, లైఫ్ స్టైల్ అంతా పాటించాలి, ఇదంతా చాలా లెందియర్ ప్రాసెస్ అని అనుకున్నప్పుడు నా దగ్గరికి వచ్చే టైంకే, అంటే మా వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్స్ 5 బ్రాంచెస్ ఉన్నాయి. హైదరాబాద్లో నారాయణగూడ, తార్నాక, బంజారాయిల్స్, విజయవాడ, కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. మా దగ్గరికి వచ్చే టైంకి 3 ఎంఆర్ఐలు, 4 ఎంఆర్ఐలు చేయించుకొని వస్తారు. ఆ స్టేజ్లో వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, సర్జరీని మేము అవాయిడ్ చేయగలుగుతామా లేదా అనేది ఫస్ట్ పాయింట్ చెప్తాం. ఒకవేళ సర్జరీని అవాయిడ్ చేయగలిగితే ఇంత టైం పడుతుంది, ఇంతవరకు మీరు ట్రీట్మెంట్ తీసుకోవాలి, దీనికి ఈ ట్రీట్మెంట్స్ అవసరము నిక్కచ్చగా చెప్పేస్తాం. అది కరెక్ట్గా ఫాలో చేస్తే మేము చెప్పే స్టిపులేటెడ్ టైం అంటే 3 మంత్సా, 4 మంత్సా, 6 మంత్సా, మోర్ దాన్ 6 మంత్సా అనేది ఫస్ట్ కన్సల్టేషన్లోనే మనం డిసైడ్ చేయొచ్చండి. ఎస్, కాలర్ ఉన్నారండి, కాల్ తీసుకుందాం. రాజేంద్ర కుమార్ గారు కాల్ చేస్తున్నారు తాండూరు నుంచి. నమస్తే అండి సార్. నమస్కారం. హలో సార్ నమస్కారం అండి, చెప్పండి. నమస్తే అండి. సార్ డాక్టర్ గారా? అవునండి. అదే నాది జాయింట్ పెయిన్స్ సార్. ఏం పెయిన్స్ అండి? జాయింట్ పెయిన్స్. ఓకే. చాలా రోజుల నుంచి ఉంది. జాయింట్ పెయిన్స్ నుంచి
చాలా నడవలేని పరిస్థితి. ఎంత మీ వయసు? 70 years అండి. ఓకే, మరి డాక్టర్లకు చూపించుకుంటే ఏమన్నారు? గుజ్జు అరిగింది, ఆపరేషన్ అన్నారు. ఓకే, నేను హోమియోపతి కూడా దాదాపుగా 1 year నుంచి వాడుతున్నా, ఏం రిలీఫ్ రాలే. దీనికోసము కంపల్సరీ మిమ్మల్ని చూడాల్సి ఉంటుంది సార్. మీ ఎక్స్రేలు ఏమన్నా ఉంటే అవి కూడా చూడాల్సి ఉంటుంది. ఏ స్టేజ్ ఆఫ్ ద డిసీజ్లో ఉంది అనేది గమనించాల్సి ఉంటుంది. మీ శరీర ధర్మం ఎలా ఉంది అనేది కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత వ్యాధి తీవ్రతను బట్టి ట్రీట్మెంట్స్ చెప్పాల్సి ఉంటుంది. ఇదంతా మిమ్మల్ని చూసిన తర్వాత, రిపోర్ట్లన్నీ చూసిన తర్వాతనే సాధ్యపడుతుంది. ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్ 0404971819 అనే నెంబర్కి కాల్ చేయండి. ఒకసారి అపాయింట్మెంట్ తీసుకొని రండి. మిమ్మల్ని చూసి మీ వ్యాధి తీవ్రతను బట్టి మేము ఎంతవరకు చేయగలుగుతాము, మీకు ఎంత ఇంప్రూవ్మెంట్ ఇవ్వగలుగుతాం అనేది ఫస్ట్ కన్సల్టేషన్లోనే చెప్పేస్తాం సార్. సో డాక్టర్ గారు, ఇప్పుడు చాలా ఏళ్ళుగా ఇలా వాడి హాస్పిటల్లో టాబ్లెట్స్ వాడి రకరకాల మందులు వాడి ఉంటారు. లాస్ట్ స్టేజ్లో ఇంకా తగ్గక ఆయుర్వేదంకి వచ్చిన వాళ్ళకి సో పని చేస్తుందా, అసలు తగ్గుతుందా, ప్రాసెస్ ఎలా ఉంటుంది? అది కూడా ఒక డౌట్ ఉంది చాలా. డెఫినెట్గా తగ్గుతుందండి. కాకపోతే ఎంత తగ్గుతుంది, ఏ మేరకు తగ్గుతుంది అనేది ఫస్ట్ కన్సల్టేషన్లోనే చెప్పేస్తాం. మీరు అన్నట్టు చాలామంది చాలా చోట్ల మందులు తినేస్తారు. తినేసాక నా దగ్గరకు వచ్చి ఇంతకుముందు కూడా, ఇవాళ కూడా నేను ఒక గంట ముందు ఒక పేషెంట్ని చూసే వస్తున్నాను. ఆ పేషెంట్కి 71 ఏళ్ళు. ఆల్మోస్ట్ హైదరాబాద్లో ఉన్న ఆయుర్వేదం డాక్టర్లు అందరినీ విజిట్ చేసింది. యాక్యూపంక్చరు, యాక్యూప్రెషర్ కూడా తీసుకుంది, న్యాచురోపతి ట్రీట్మెంట్స్ కూడా తీసుకుంది. ఎక్కడ కూడా 1% ఇంప్రూవ్మెంట్ కూడా రాలే. ఇదంతా గత 3 సంవత్సరాల నుంచి నడుస్తున్న విషయం. ఇవాళ వచ్చి నేను చెప్పాను, ఒక 1 month ట్రై చేస్తానమ్మా, ఒక 1 monthలో ఒక 10% ఇంప్రూవ్మెంట్ వచ్చినా మిమ్మల్ని ఇంకా చాలా బెటర్ చేసి పంపిస్తాను అని. లేదు, నాకు మొత్తం 100% ఇంప్రూవ్మెంట్ ఇస్తారా ఇవ్వరా అని అడుగుతారు. సో ఇక్కడ ఏంటంటే పేషెంట్ ఎక్స్పెక్టేషన్ కూడా చాలా హైగా ఉంటుందండి. అంటే వ్యాధిని బట్టి, వ్యాధి తీవ్రతను బట్టి ఖరాఖండిగా ఇది నిజమైన సర్జికల్ కేసా, లేకుంటే సర్జరీ లేకుండా ట్రీట్మెంట్ చేయగలగమా, దలుచుకుంటే ఎన్ని రోజుల ట్రీట్మెంట్ చేయాలి, ఎంత ఖర్చు అవుతుంది, ఇదంతా కరెక్ట్గా చెప్పినప్పుడు ఆల్మోస్ట్ పేషెంట్కి ఏంటంటే, అంటే వాళ్ళ పరిస్థితి కూడా అలానే ఉంటుంది. మెంటల్ స్టేట్ ఏంటంటే అన్ని బాధలు పడిపోయి అయినా కానీ తగ్గకపోతే మా దగ్గరికి వచ్చి అడిగే క్వశ్చన్లే అవి. కాకపోతే ఏంటంటే పర్సన్ టు పర్సన్ అందరికీ, ఇప్పుడు డోలో 650 వేస్తే అందరికీ జ్వరం తగ్గుతుందండి. ఆయుర్వేదంలో అలా మందులు ఉండవు. మీ శరీర ధర్మాన్ని బట్టే ఉంటాయి, మీ వాతపిత్త కఫాలను బట్టే ఉంటాయి. 7 రకాల శరీర ధర్మాలు ఉంటాయి. వాత, పిత్త, కఫ, వాతపిత్త, పిత్త కఫ, కఫవాత, సమ ప్రకృతి అని ఉంటుంది. మీ ప్రకృతిని బట్టి, మీ స్టేజ్ ఆఫ్ ద డిసీజ్ని బట్టి మేము మెడిసిన్స్ కూడా ప్లాన్ చేయాల్సి ఉంటుంది, ట్రీట్మెంట్ కూడా ప్లాన్ చేయాల్సి ఉంటుంది. కాకపోతే ఇతర ఆయుర్వేదిక్ సెంటర్స్ కానీ ఇతర ఆయుర్వేద విధానాలతోటి మా విధానాలని మీరు పోల్చినట్లయితే ఫస్ట్ కన్సల్టేషన్లోనే మీ వ్యాధి ఎంత ఉంది, మేము ఎంతవరకు చేయగలము, ఎంత ఇంప్రూవ్మెంట్ ఇవ్వగలము అనేది ఖచ్చితంగా చెప్పగలుగుతాం. అంటే సింపుల్గా చెప్పాలంటే బెస్ట్ సెకండ్ ఒపీనియన్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. దాని తర్వాత ట్రీట్మెంట్ తీసుకోవాలా తీసుకోకూడదా అనేది పేషెంటే డిసైడ్ చేయాలి. సో ఇప్పుడు డాక్టర్ మీరు చెప్పినట్టే ఈ మెడ నొప్పి కానివ్వండి, నడుము నొప్పి కానివ్వండి, సయాటికా, ఇవి చాలా లాంగ్ రన్లో పెయిన్స్ తగ్గడానికి టైం పడుతుంది. సో కొన్ని నెలలు రెస్ట్ తీసుకోమని చెప్తూ ఉంటారు. కమింగ్ టు ఆయుర్వేదాలు అసలు ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? మీరు కూడా అలా రెస్ట్ ఏమన్నా చెప్తారా, లేకపోతే నార్మల్గానే పని చేసుకోవచ్చు ఇవి వాడుతూనే ఏమన్నా ఉంటుందా? అసలు మీరు అడిగిన ప్రశ్నకి, అంటే మీరు అడిగిన క్వశ్చన్లో నేను యాక్చువల్గా ఐ విల్ నాట్ నేను ఏకీభవించాను ఈ క్వశ్చన్ తోటి. ఎందుకంటే నా దగ్గర ఎగ్జాంపుల్ చెప్తాను. 107-year-old డాక్టర్ ఫ్రమ్ ఆస్ట్రేలియా వచ్చింది 6 నెలల కింద. మొత్తం ఇలా స్పైన్ అంతా వంగిపోయి వచ్చింది. మేము ట్రీట్మెంట్ ఇచ్చాము. 15వ రోజు నార్మల్గా నిలబడగలిగింది. ఇప్పుడు 6 నెలల తర్వాత తన పని తాను చేసుకుంటుంది. రోజుకు 1 గంట వాకింగ్ చేస్తుంది. మేము చెప్పిన ఎక్సర్సైజెస్ అన్నీ చేస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. మా ఒక తార్నాక బ్రాంచ్లో ఒక పేషెంట్ వచ్చింది. స్ట్రెచ్చర్ మీద తీసుకొని వచ్చారు. ట్రీట్మెంట్ చేశాము. ఆవిడ ఏజ్ ఆల్మోస్ట్ 80 years ఉంటాయి. ట్రీట్మెంట్ చేశాము. 3rd day లేచి కూర్చుంది. అంటే లేటుగా తగ్గుతుంది అనేది కాన్సెప్టే కాదండి. మీ శరీర ధర్మము, మీ శరీరము వాతం ఎంత తొందరగా తగ్గించుకుంటుంది అనే దాన్ని బట్టి మాత్రమే ట్రీట్మెంట్ ఉంటుంది. వీ హ్యావ్ మెడిసిన్స్ విచ్ ఆర్ వెరీ పవర్ఫుల్ అండ్ ఇమ్మీడియట్ యాక్షన్ ఇచ్చే మందులు కూడా ఉన్నాయి.
అలాంటి ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా మేము చేసే మేరు చికిత్స, మర్మ చికిత్స అనే చికిత్సా పద్ధతులు చాలా శ్రేష్టమైన పద్ధతులు, స్పెషాలిటీ ట్రీట్మెంట్స్. న్యూరో అండ్ మస్కులర్ కండిషన్స్ అన్నిటినీ మేము ట్రీట్మెంట్ చేస్తాం. స్పైన్ అండ్ న్యూరలాజికల్ సిస్టమ్ అంతా కూడా కరెక్షన్ చేసే ప్రయత్నం చేస్తాం. ఆ కరెక్షను కొంతమందికి ఇమ్మీడియట్గా రావచ్చు, కొంతమందికి లేట్గా రావచ్చు. కాకపోతే మీకు ఎంత వస్తుంది అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాం. ఏంటి డాక్టర్ ఇప్పుడు చెప్పారు మీరు? సో దీంట్లో ట్రీట్మెంట్స్ 4-folded ట్రీట్మెంట్స్ అని ఉంటాయండి. ఒకటి నెంబర్ 1 వచ్చేసి బాహ్య చికిత్సలు అంటాం. అంటే మసాజ్డ్ బేస్ థెరపీస్ ఉంటాయి. అంటే కరెక్షన్ ఆఫ్ యువర్ స్పైన్ ఈజ్ వెరీ మచ్ రిక్వైర్డ్. బ్లడ్ సర్క్యులేషన్ టు యువర్ డిస్క్స్ ఈజ్ వెరీ మచ్ రిక్వైర్డ్. ఆ కండరాల వ్యవస్థ బలోపేతం చేయడం చాలా ఇంపార్టెంట్. స్పైనల్ టెన్షన్ తగ్గడం చాలా ఇంపార్టెంట్. మేరు చికిత్స అని చేస్తాం. సో ఈ చికిత్స చాలా యునీక్ ప్రొసీజర్ అనమాట. అది ఆయిల్ బేస్డ్ థెరపీ, మసాజ్డ్ బేస్డ్ థెరపీ. ఇది అందరికీ చేసేది కాదు. నా దగ్గరికి ఫస్ట్ స్టేజ్ ప్రాబ్లంలో వచ్చారనుకోండి, వాళ్ళకి మందులు ఇచ్చేసి పంపిస్తాము, లేదా డైట్ చెప్పేసి పంపిస్తాము, లేదా 2-3 ఎక్సర్సైజెస్ చేసుకోమంటాము, లేదా లైఫ్ స్టైల్ కరెక్షన్ చేసుకోమంటాం. సెకండ్ స్టేజ్లో వచ్చిన వాళ్ళకి కంపల్సరీగా మేరు చికిత్స ప్లస్ ఆభ్యంతర చికిత్స అంటే ఇంటర్నల్ మెడిసిన్ ఇస్తాం. మూడవది ఆహార చికిత్స అంటే డైట్ మేనేజ్మెంట్ చెప్తాం. నాలుగోది విహార చికిత్స, దీన్నే ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్ అన్నీ కూడా నేర్పించి పంపిస్తాం. సో ఇలా 4-folded ట్రీట్మెంట్ చేస్తే కానీ సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్లో ఉన్న వాళ్ళని నార్మలైజ్ చేయలేం. దానికోసము ఏం ట్రీట్మెంట్ చేయాలి అనేది మాత్రం మళ్ళీ ఎంటైర్లీ పేషెంట్ టు పేషెంట్ డిఫర్ అవుతుంది. టైలర్ మేడ్ ప్రొసీజర్స్ ఉండవు. పర్సన్ టు పర్సన్ పర్సనలైజ్డ్ ప్రొసీజర్స్ మాత్రమే ఉంటాయి. డాక్టర్, సర్జరీ అనగానే చాలామంది భయపడతారు. సో సెకండ్ ఒపీనియన్ తీసుకుందాం అని చెప్పి వస్తూ ఉంటారు. సో ఆయుర్వేదంకి వచ్చిన వాళ్ళు మళ్ళీ సర్జరీ వైపే వెళ్ళరు అని విన్నాం. అది ఎంతవరకు నిజం? అసలు సర్జరీ లేకుండా ట్రీట్మెంట్ జరుగుతుంది ఆయుర్వేదంలో? డెఫినెట్గా ఎస్ అండి. కాకపోతే అదే చెప్పాను కదా, స్టేజ్ ఆఫ్ ద డిసీజ్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అంటే ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను. అందరూ వర్ధన్ ఆయుర్వేద ఏదో సర్జరీకి అగెయిన్స్ట్ అనే ఫీలింగ్లో ఉంటారేమో, అందుకని క్లారిటీ ఇస్తున్నాను. ఇప్పుడు రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ జరిగింది. అలాంటి సిచ్యువేషన్లో స్పైనల్ కార్డ్ ఇంజురీనే జరిగింది. అలాంటి సిచ్యువేషన్లో నేను కూర్చోబెట్టి తైలాలు రాస్తాను, మందులు వేస్తాను, లేదా యోగా చేయండి, ప్రాణాయామం చేయండి అని అంటే తగ్గదు. సో అది ఎమర్జెన్సీ కండిషన్. ఎమర్జెన్సీ కండిషన్లో ఎమర్జెన్సీ స్పెషలిస్ట్స్ ఉన్నారు, అలోపతిక్ సిస్టమ్ ఉంది. ఆ సిస్టము దాంట్లో చాలా సూపర్ స్పెషాలిటీ కలిగింది. కాబట్టి వెంటనే అక్కడికి వెళ్ళండి, ట్రీట్మెంట్ తీసుకోండి అని చెప్పాలి. కానీ క్రానిక్ ఎయిల్మెంట్స్ ఉన్నాయి. అంటే దీర్ఘకాలికంగా బాధ పెట్టేటువంటి బ్యాక్ పెయిన్ ఉంది. అలాంటి సిచ్యువేషన్స్లో మీకు సర్జరీకి వెళ్ళడం కరెక్ట్ కాదు అని అంటాను. ఇక్కడ 2-3 విషయాలు చెప్పాలండి. ఒకటి, ఓన్లీ 5% ఆఫ్ బ్యాక్ పెయిన్ రిక్వైర్ సర్జరీ అని WHO చెప్తుంది. అంటే 100 మందిలో 95 మందికి సర్జరీ అవసరం లేదు, ఓన్లీ 5% అంటే 5గురికి మాత్రమే సర్జరీ అవసరమని. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో 95 మందికి సర్జరీలు జరుగుతున్నాయి, 5గురిని మాత్రమే వదిలివేయబడుతున్నారు. దీని గురించి నేను మాట్లాడుతున్నాను. నెంబర్ 2, సర్జికల్ టెక్స్ట్ బుక్స్లో రాసున్న విషయం చెప్తాను. 1 సంవత్సర పర్యంతము నాన్ సర్జికల్ మెథడ్స్ అన్నీ పాటించిన తర్వాత రెడ్ ఫ్లాగ్ సైన్స్ కనబడితే, మళ్ళీ రిపీట్ చేస్తాను, రెడ్ ఫ్లాగ్ సైన్స్ కనబడితే అప్పుడు మాత్రమే మీరు సర్జరీకి వెళ్ళాలి అంటారు. అంటే అర్థం ఏంటి? 1 సంవత్సరం దాకా నాన్ సర్జికల్ ప్రొసీజర్స్ అంటే ఆయుర్వేదం లాంటి ట్రీట్మెంట్స్ అన్నీ కూడా తీసుకొని అప్పుడు కూడా తగ్గకపోతే, లేదా రెడ్ ఫ్లాగ్ సైన్స్ కనబడితే అప్పుడు సర్జరీకి వెళ్ళాలి అని. ఇప్పుడు రెడ్ ఫ్లాగ్ సైన్స్ అంటే ఏంటి అనే క్వశ్చన్ వస్తుంది. అంటే యూరిన్ మీకు తెలియకుండా జారిపోవడము, లేదా యూరిన్ ఆగిపోవడము, మోషన్ మీకు తెలియకుండా జారిపోవడము లేదా ఆగిపోవడము, లేదా ఫీవర్ తోటి, చిల్స్ తోటి ఫీవర్ రావడము, లేదా క్యాన్సర్ లాంటి కండిషన్స్ ఉండడము, HIV లాంటి కండిషన్స్ ఉండడము, టీబీ లాంటి కండిషన్స్ తోటి బ్యాక్ పెయిన్ రావడము, ఇలాంటి కండిషన్స్లో కంపల్సరీ సర్జరీకి వెళ్ళాలి. ఇదంతా లేదు, ఓన్లీ బ్యాక్ పెయిన్ ఉంది, కాలంతా పాకే సయాటికా ఉంది, యూ హ్యావ్ ఎనఫ్ టైం, అట్లీస్ట్ 1 year టైం ఉంది. అంతలోపు మీరు నాన్ సర్జికల్ ప్రొసీజర్స్ తీసుకొని మీరు నార్మలైజ్ కావచ్చు. ఒకవేళ మీకు యూరిన్ మీద, మోషన్ మీద ఎఫెక్ట్ పడుతుందంటే డెఫినెట్గా సర్జరీకి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది. నేను చెప్పే పాయింట్ కూడా అదే. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఎర్లీ 4th స్టేజ్ వరకు కూడా ఆయుర్వేదిక్ చికిత్సా విధానాలతో, ముఖ్యంగా మేము చేసే మేరు చికిత్స, మర్మ చికిత్స పద్ధతులతో సర్జరీ లేకుండా ట్రీట్మెంట్ చేయొచ్చు. మా క్రెడిబిలిటీ కూడా అదే. 10 లక్షల మందికి, అంటే 1 million బ్యాక్ పెయిన్ పేషెంట్స్కి ట్రీట్మెంట్ చేశాము, 4 లక్షల స్పైనల్ సర్జరీస్ కూడా అవాయిడ్ చేయగలిగాము.
మా ట్రీట్మెంట్ ద్వారా. ఎస్ డాక్టర్, కాల్ ఉన్నారు, కాల్ తీసుకుందాము. నారాయణ గారు కాల్ చేస్తున్నారు తిరుపతి నుంచి. నమస్తే అండి. హలో, నమస్తే అండి. సార్ నమస్కారం సార్. సార్ నమస్కారం సార్. చెప్పండి సార్. సార్ స్పైనల్ ప్రాబ్లం ఉంది సార్. ఎప్పటి నుంచి అండి? 1 month నుంచి సార్. ఎంత ఏజ్ మీది? ఏజ్ 32 సార్. ఎందుకు మరి అప్పుడే వచ్చింది ఎందుకు? హలో, అప్పుడే ఎందుకు వచ్చింది? ఏమో సార్. ఏం చేస్తుంటారు? మీరు ఏం చేస్తుంటారు? ఆటో డ్రైవర్ సార్. ఆటో డ్రైవర్. మరి ఆటో డ్రైవింగ్ చేస్తే కంపల్సరీ వస్తుంది కదా. మరి లోకల్ డాక్టర్కి చూపించుకున్నారా? ఏమన్నారు? స్పైనల్ ప్రాబ్లం సార్. సార్ ఒకటి, మనము లోపల ప్రాబ్లం ఉన్నప్పుడు ఏదో మందులు వేసుకొని తగ్గించుకుందాము అని అనుకుంటే ఎప్పటికీ తగ్గదండి. మందులతో పాటుగా అది రావడానికి కారణం ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మన కండరాల వ్యవస్థలో తేడా ఉందా, మన భూమికల వ్యవస్థలో తేడా ఉందా, మన నరాల వ్యవస్థలో తేడా ఉందా అనేది కనిపెట్టడానికి ప్రయత్నం చేయాలి. దాంతో పాటుగా మనం కూర్చుంటే వచ్చిందా, నిలబడితే వచ్చిందా, బాగా డ్రైవింగ్ చేస్తే వచ్చిందా, దేనివల్ల వచ్చింది, యాక్సిడెంట్ అయితే వచ్చిందా అనేది కూడా తెలుసుకోగలగాలి. అది తెలుసుకొని మూల కారణాన్ని తీసివేస్తే మీ ప్రాబ్లం తగ్గుతుంది. అలా అని ఓన్లీ ట్యాబ్లెట్లు వేసుకొని తగ్గించుకుందాము అని అలా ఆలోచిస్తే ఎప్పటికీ తగ్గదండి. మీరు మారాలి. ముఖ్యంగా మీరు ఎంత మందులు వేసుకున్నా మీ కూర్చునే విధానము, నిలబడే విధానము, నీళ్లు తాగే విధానము, పడుకునే విధానము, న్యూట్రిషనల్ ఆస్పెక్టు లేదా స్ట్రెస్ తీసుకునే విధానము, ఇవన్నీ మారాలి. ఇవన్నీ తెలుసుకోవాలి కరెక్ట్గా మీ శరీరానికి తగ్గట్టుగా. అంటే మాత్రం ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి. మేము ఆన్లైన్ కన్సల్టేషన్స్ కూడా తీసుకుంటాము. 04049171819 అనే నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చండి. ఎస్, కృష్ణప్రసాద్ గారు కాల్ చేస్తున్నారని చేయవల్ నుంచి. చెప్పండి కృష్ణప్రసాద్ గారు. సార్ నమస్కారం సార్. సార్ నమస్కారం అండి, చెప్పండి. సార్ నాకు గత 15 days నుంచి వెన్నులో డిస్క్ ఉంటుంది కదా, అక్కడ ఆ డిస్క్ నుంచి రైట్ లెగ్ మొత్తము పెయిన్ వస్తుంది సార్ బాగా. 15 రోజుల కన్నా ముందు లేదా అండి ఇది? అప్పుడు అంత ఎఫెక్ట్ అయితే ఏం చూపించలేదు సార్, ఉన్నట్టుగా అంటే ఏం అనిపించలేదు. లైట్ గా బాడీ పెయిన్ గా అట్లా ఉన్నట్టుగా అనిపించింది. 15 రోజుల కింద ఏం జరిగింది? ఏమైనా బరువు ఎత్తారా, బాగా ప్రయాణం చేశారా, ఏమైంది? జస్ట్ డ్రైవింగ్ మాత్రం చేశాను సార్, అది కూడా ఎక్కువ లాంగ్ డ్రైవింగ్ కూడా చేయలేదు. ఓకే, మీ వయసు ఎంత? 49 to 50. ఓకే, ఏమన్నారు మరి? డాక్టర్స్కి చూపించుకున్నారా ఏమన్నా? లేదు సార్, లేదు. 2 టాబ్లెట్స్ తీసుకున్నాను అపోలో మెడికల్లో. 2 టాబ్లెట్స్ వేసుకున్నాను, చెప్పాను వాళ్ళకి, చెప్తే వేసుకుంటే కొద్దిగా రిలీఫ్ ఉంది. సో ఇంకా ఒకటండి, అంటే ఫస్ట్ మీరు చేయాల్సింది ఒక 2-3 పనులు చెప్తాను. నెంబర్ 1, కింద కూర్చోకండి, కింద పడుకోకండి. నెంబర్ 2, అరగంట కూర్చుంటే 5 నిమిషాలు నిలబడండి, అరగంట నిలబడితే 5 నిమిషాలు నిలబడండి. కూర్చుంటే నిలబడండి, నిలబడితే కూర్చోండి. ప్రతి అరగంటకు ఒకసారి పొజిషన్స్ మార్చండి. నెంబర్ 3, కరెక్ట్గా ఎండాకాలం కాబట్టి అట్లీస్ట్ 8 to 10 glasses వాటర్ తీసుకోండి. మీ డైట్ కొంచెం మార్చుకోండి, టైంకి తినండి. మినిమం స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ చేసుకోండి. ఇవన్నీ చేస్తే నొప్పి దానంతలదే తగ్గిపోవాలి. తగ్గట్లేదు అప్పుడు మీరు లోకల్ డాక్టర్ని కలవండి. ఆయన దగ్గర మందులు వాడితే ఒక 2 నెలలు 3 నెలలు అయినా తగ్గట్లేదు, అప్పుడు మా నెంబర్కి కాల్ చేయండి. అది క్రానిక్గా మారుతుంది కాబట్టి అప్పుడు మేము ట్రీట్మెంట్ చేస్తే అర్థం ఉంది. లేదు చేయవల నుంచి హైదరాబాద్ రాగలను అని అంటే ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకొని రండి. మిమ్మల్ని చూసి మీ వ్యాధిని బట్టి మీకు కండరాల వ్యవస్థలో తేడా ఉందా, స్కెలిటల్ వ్యవస్థలో తేడా ఉందా, నరాలలో తేడా ఉందా అనేది గమనించి దాన్ని బట్టి మనం మందులు ట్రీట్మెంట్ ఇవ్వచ్చండి. సో డాక్టర్, ఇప్పుడు ఆయుర్వేదం ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటే ఫుడ్ ఎలా తీసుకోవాలి? సేమ్ యాజ్ ఇట్ ఈస్ తీసుకోవచ్చా, చేంజెస్ చేయాలంటారా? ఒకటండి, అంటే పథ్యం అనేది చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. పథ్యం అనేది ఏంటంటే మనము మన శరీర ధర్మాన్ని బట్టి మనం ఇచ్చేటువంటి స్పెషల్ న్యూట్రిషన్ అని అర్థం. సో ఇక్కడ సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అందరు ఏమనుకుంటారంటే ఆయుర్వేదం తీసుకుంటే పథ్యం చాలా ఎక్కువ ఉంటుంది, ఆయుర్వేదం మందులకే పథ్యము అని చెప్తూ ఉంటారు. ఇక్కడ మీకు ఈరోజు ఈ మిత్ని నేను బ్రేక్ చేయాలనుకుంటున్నాను. ఏంటంటే చలి జ్వరం వచ్చింది, మీరు వెళ్ళి చల్లటి నీళ్ళ స్నానం చేస్తారా? చెయ్యము. ఎందుకు చేయము? ఆ చల్లటి నీళ్ళ స్నానం చేస్తే మన చలి జ్వరం ఇంకా పెరుగుతుంది కాబట్టి. అంటే మీ వ్యాధి ఏదైతే చలి జ్వరం ఉందో దానికి చల్లటి నీళ్ళు అనేవి పథ్యంగా ఉంటాయి, అంటే అది చెయ్యకూడదు అని అర్థం. అలానే మీరు తీసుకునే మీకు వెన్నునొప్పి ఉందనుకోండి, సపోజ్ పెరుగు తిన్నారు,
అది కఫాన్ని బ్లాక్ చేస్తుంది, కఫాన్ని పెంచుతుంది, నాడీ వ్యవస్థలో జరిగే కదలికలన్నిటినీ బ్లాక్ చేస్తుంది. సో నొప్పి పెరుగుతుంది. కాబట్టి పెరుగు వద్దంటాం. అండ్ శనగపిండి తిన్నారు, మళ్ళీ అది కూడా వాతాన్ని పెంచుతుంది. వాతం పెరిగితే నొప్పులు, తిమ్మిర్లు, పోట్లు పెరుగుతాయి. అంతెందుకండి, ఈరోజు వెంటనే వెళ్ళేసి నొప్పి ఉన్న వాళ్ళు ఈరోజు నొప్పి తగ్గినా కానీ వెళ్ళేసి ఒక మిర్చి బజ్జి తిని బండి దగ్గర నుంచి ఇంటికి రండి, వచ్చేసరికి మీకు నొప్పులు పెరుగుతాయా లేదా చెక్ చేసుకోండి. అంతెందుకు ట్యాంక్ బండి మీద నుంచి ఒకసారి నడుచుకుంటూ అటు ఇటు వెళ్ళండి. ఆ పిల్ల గాలికి ఏదైతే చెవులలో తగులుతుందో దాంతో కూడా వాతం పెరుగుతుంది. అంటే నేను చెప్పేది ఆయుర్వేదం మందులు వేసుకుంటేనే ఇవన్నీ పాటించాలని కాదు. మీ శరీర ధర్మాన్ని బట్టి వాతం పెంచే ఆహారాలు మానేయాలి. ఎందుకంటే మీకున్నది వాత కఫ రోగం కాబట్టి. బ్యాక్ పెయిన్ వచ్చేది వాతంతో, కఫంతో వస్తుంది. ఎలాంటి సిచ్యువేషన్స్లో చల్లటి గాల్లో ఉంటాను, ఏసీలో ఉంటాను, చల్లటి వాతావరణంలోనే ఉంటాను, లేదా చల్లటి ఐస్ క్రీమే తింటాను అంటే వాతం పెరుగుతుంది, నొప్పి పెరుగుతుంది. ఇక్కడ చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే పథ్యం అనేది ఆయుర్వేద మందులకి కాదు, మీకున్న వ్యాధికి. ఆ వ్యాధికి పథ్యం కంపల్సరీగా చేయాలి. అది మీరు అలోపతి తీసుకున్నా, ఆయుర్వేదం తీసుకున్నా, ఏది తీసుకున్నా ఈ పథ్యం అనేది ఏంటంటే మీ డైలీ లివింగ్, మీ డైటరీ హ్యాబిట్స్ అది సరిగ్గా పాటిస్తే అసలు ప్రాబ్లమ్సే ఉండవు. అంటే ఇప్పుడు ఈ ఆయుర్వేదం మందులు వాడినన్ని రోజులు పత్యం చేయాలంటారు ఖచ్చితంగా? దాని తర్వాత అయినా మీరు జీవితంతో ఉండాలి, లైఫ్ తోటే ఉండాలి కదండి. మీరు జీవితాంతం కూడా పథ్యాన్ని పాటించాల్సిందే. పెద్దవాళ్ళు చెప్పింది అనుసరించాల్సిందే. నెయ్యి తినమన్నారు పెద్దవాళ్ళు, ఎంతమంది తింటున్నాము? అది తినకనే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. పెరుగు వద్దన్నాము, నక్తం నది అది బుంజీత అంటే రాత్రిపూట ఎంత హెల్దీ పర్సన్ అయినా పెరుగు తినకూడదు. కానీ మనం ఏం చేస్తాము, రోజంతా కష్టపడిపోయినట్టు ఇంటికి వెళ్ళగానే గడ్డ పెరుగు వేసుకొని తినేస్తాం. మనంతలో మనమే మన ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటున్నాం. సో ఇవన్నీ చెయ్యకూడదు అని చెప్పింది ఆ రోజుల్లో చెప్పబడిన 5000 సంవత్సరాల కింద చెప్పబడిన ఆయుర్వేద శాస్త్రంలో. దాన్ని శాస్త్రాన్ని శాస్త్రంలాగా పాటిస్తే జీవన విధానం ఎప్పటికీ నార్మల్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ ఫర్ షేరింగ్. ఆయుర్వేదం గురించి చాలా విషయాలు చెప్పుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. చూసారుగా, ఇది వాళ్ళ లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.